దేవుడి ముందు మంత్రైనా సామాన్యుడైనా ఒక్కటే. జడ్జిలేం దేవుళ్ళు కారు. కోర్టుల్లో అవినీతి లేదని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి ఎవరిని అనుమతించం. ఈ 4 వ్యాఖ్యలు మన దేశంలోని కోర్టుల నుంచి వచ్చినవి. ఒకవైపు మద్రాస్ హైకోర్టు, మరోవైపు సుప్రీంకోర్టు. ఆలయాల్లో విఐపి సంస్కృతి నుంచి సినిమాల్లో న్యాయ వ్యవస్థ చిత్రీకరణ వరకు, 8వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ వరకు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ 4 సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులోని ఆలయాల్లో విఐపి దర్శనాలు, స్పెషల్ టికెట్లు, రాజకీయ నాయకులకు ప్రత్యేక సౌకర్యాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ నార్త్ తమిళనాడు వింగ్ ప్రెసిడెంట్ పి చోకలింగం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన వాదన ఏంటంటే, సనాతన ధర్మం ప్రకారం దేవుడి ముందు ధనికుడు, పేదవాడు, అధికారి, సామాన్యుడనే తేడా ఉండకూడదని. అయితే డబ్బు ఎక్కువ చెల్లించిన వారికి ప్రత్యేక దర్శనాలు, విఐపీలకు ప్రత్యేక ప్రవేశాలు, ఇవి ఎలా సమంజసం అంటూ ప్రశ్నించాడు. ఈ కేసును విచారించిన జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణల ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. భగవంతుడే అసలైన విఐపి అంటూ ఆయన ఎవరి కోసం వేచి ఉండరని స్పష్టం చేసింది. అంతేకాదు, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి నిలబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు డబ్బు ఉన్న వారికి ముందుగా దర్శనమివ్వడం ఎలా న్యాయమవుతుందని ప్రశ్నించింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక సౌకర్యాలు ఉండవచ్చని సూచించింది. ఇక 2వ కేసు, నటుడు సూర్య నటించిన కరుపు సినిమా, తెలుగులో వీరభద్రుడు. ఈ సినిమాలో ఒక కల్పిత కోర్టు అధ్యక్షుడిని అవినీతిపరుడుగా చూపించారని, దీంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని వాదిస్తూ ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని కూడా కోరాడు. కానీ మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి. న్యాయమూర్తులు దేవుళ్ళేం కారు, వ్యవస్థాగత విమర్శలకు ఎవరు అతిథులు కారని స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో అవినీతి జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించింది. సినిమాలో చూపించిన 7 వెల్స్ కోర్టు అనే కోర్టు అసలు ఉనికిలో లేదని, అది పూర్తిగా కల్పితమని పేర్కొంది. అందువల్ల కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని స్పష్టం చేసింది కూడా. ఈ కేసులో జస్టిస్ స్వామినాథన్ చేసిన మరో వ్యాఖ్య మరింత చర్చకు దారితీసింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత అంటూ, మనం నచ్చిన మాటలనే కాదు, మనకు నచ్చని మాటలను కూడా కాపాడాలని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి విమర్శను శత్రుత్వంగా చూడకూడదని, ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని చెప్పారు. సినిమాల్లో అతిశయోక్తి సహజమని, దాన్ని నిషేధానికి కారణంగా చూడలేమని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఏంటంటే, ఒకవైపు మద్రాస్ హైకోర్టు జడ్జీలు దేవుళ్ళు కారు, విమర్శలను తట్టుకోవాలని చెబుతుంటే, మరోవైపు సుప్రీంకోర్టు మాత్రం న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరిని అనుమతించమంటూ తీవ్రంగా స్పందించిన ఘటన కూడా ఉంది. విషయం ఏంటంటే, ఎన్సీఈఆర్టీ 8th స్టాండర్డ్ సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయం చేర్చబడింది. ఆ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో అవినీతిని ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఇది ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలకు న్యాయం పొందడాన్ని కష్టతరం చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదన ఏంటంటే, దేశంలో రాజకీయాలు, బ్యూరోక్రసీ, ఇతర వ్యవస్థల్లో కూడా అవినీతి ఉండగా ఎందుకు కేవలం న్యాయ వ్యవస్థలే లక్ష్యంగా చేసుకున్నారని. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఇది మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశమని, ఇది ఉద్దేశపూర్వక చర్యలా కనిపిస్తుందని, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి నేను అనుమతించనని స్పష్టం చేశారు. ఈ వివాదం మరింత ముదరడంతో ఎన్సీఈఆర్టీ వెంటనే 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకాల అమ్మకాలను నిలిపివేసింది. ముఖ్యంగా ఈ కథలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ అధ్యాయాన్ని రూపొందించిన విద్యావేత్తలు మైకేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ తాము ఎలాంటి దురుద్దేశంతో పాఠాన్ని రూపొందించలేదని కోర్టుకు వివరించారు. గతంలో వీరిపై ప్రభుత్వ విద్యా ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు తర్వాత ఎత్తేసింది.
వారిపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను కూడా తొలగించింది. అయితే ఈ అధ్యాయంలోని కంటెంట్ మాత్రం పూర్తిగా సరైనది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అంటే వ్యవస్థలో లోపాలపై చర్చ జరగవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ మొత్తం వ్యవస్థనే ఒకే కోణంతో చూడడం సరైంది కాదని కోర్టు భావించినట్లు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు దేవుడి ముందు విఐపీలు లేరని కోర్టు చెప్పింది, మరోవైపు జడ్జీలు దేవుళ్ళు కారని కూడా చెప్పింది. అదే సమయంలో న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడానికి అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ 4 సంఘటనలు మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అవేంటంటే ప్రజాస్వామ్యంలో సమానత్వం ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, విమర్శించే హక్కు కూడా ఉండాలి. అలాగే వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసే సాధారణీకరణలు కూడా ఉండకూడదు. మరి ఆలయాల్లో విఐపి దర్శనాలు పూర్తిగా రద్దు కావాలా? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి బోధించడం సరైందేనా? వీటిపై మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ చేయండి.